నేను జాంబియా వచ్చిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో కొంచెం ప్రాబ్లమ్ ఉండే. ఈ ఫిటెక్యూ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మంత్‌లోనే నాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేసాయి. I'm Prashanti and I'm from Zambia and I'm a housewife. After delivery, I gained it so much weight, like 20 kgs weight. నేను జాంబియా వచ్చిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో కొంచెం ప్రాబ్లం ఉండే. చాలా డైట్స్ ఫాలో అయ్యాను. కానీ నేను ఏది కూడా కరెక్ట్ గా చేయలేకపోయాను. ఇప్పుడు ఫిటెగ్యూని ఇన్‌స్టాగ్రామ్ లో చూసి చాలా మంది రివ్యూస్ పెడుతుంటే దాన్ని బట్టి మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. విత్ ఇన్ ఏ మంత్ ఐ లూజ్ 4 కేజీస్. డాలీ మ్యామ్ నాకు ఫస్ట్ డే నుండి తను నాకు బాగా అలా మెంటల్ గా ప్రిపేర్ చేసేసారు. మీరు తగ్గగలరు, మీరు చేయగలరు అని చెప్పేసి. అందుకనే తన మీద హోప్ తోనే, తన మీద ట్రస్ట్ తోనే నేను జాయిన్ అయ్యాను. అదర్వైజ్ సో మెనీ డైటీషియన్స్ I followed, but they didn't given me this much trust. Every week she was taking a call, and whenever I'm having any problem or any doubts, every time she was giving me replies. అది నాకు ఒక డైట్ లాగా అనిపించలేదు. ఎందుకంటే ఇంట్లో మన కిచెన్ ఐటమ్స్ తోనే తను మొత్తం డైట్ ప్లాన్ అంతా ఇచ్చారు. అది కూడా నా బాడీకి తగ్గట్టు, నా వెయిట్ కి తగ్గట్టు, అండ్ ఇక్కడ జాంబియాలో నాకు ఏమైతే అవైలబుల్ ఉంటాయో వాటితోనే ఇచ్చారు కాబట్టి నాకు అంత ప్రాబ్లమ్ గా అనిపించలేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. 1 month లో 4 కేజీస్ తగ్గానంటే 3 months లో 12 కేజీస్ అయినా తగ్గొచ్చు కదా అనుకున్నాను. ఈ ఫిటెక్యూ జాయిన్ అయిన తర్వాత డాలీ మ్యామ్ ఇచ్చిన డైట్ వల్ల ఫస్ట్ మంత్ లోనే నాకు రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చేసాయి. నాకు వర్కౌట్స్ గానీ, డైటీషియన్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ 3 months ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. Hello. Yeah, hi Prashanti. హాయ్ హాయ్ నిత్య. Okay, great. So we'll begin the session. So మనం ఈ టెస్టిమోనీకి వెళ్ళే ముందు కెన్ యూ జస్ట్ క్విక్లీ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే లైక్ నాకు మీ గురించి చెప్పరా? లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఏం చేస్తూ ఉంటారు? ఓకే, ఐఎమ్ ప్రశాంతి అండ్ ఐఎమ్ ఫ్రమ్ జాంబియా అండ్ ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. హ్యావ్ వన్ సన్. హీ వాజ్ 2.5 years old. ఓకే. ఓకే. సో జాంబియాకి ఎప్పుడు మూవ్ అయ్యారు ప్రశాంతి? అంటే ముందు హైదరాబాద్‌లోనే ఉంటుండేనా మీరు? యెస్ మ్యామ్. 2019 వరకు హైదరాబాద్‌లో ఉన్నాము. 21 నుండి జాంబియాకి మూవ్ అయిపోయాము. ఆఫ్టర్ ఆఫ్టర్ కేమ్ హియర్ ఐ గాట్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ ఐ గెయిన్డ్ ఇట్ సో మచ్ వెయిట్, లైక్ 20 కేజీస్ వెయిట్. సో ఓకే. దట్స్ వై ఐ వాంటెడ్ టు లూజ్ మై వెయిట్. ఓకే. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంతుండే ప్రశాంతి? Before pregnancy, I was 52. That's it. That was the last 50, 52. ఓకే. సో ఆల్‌మోస్ట్ 72 వరకి హిట్ అయినట్టుంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. Yes, ma'am. ఓకే. సో, మాక్సిమం అంటే లైక్ మీరు ఎక్కువగా అంటే మీ ఫిట్‌నెస్ గోల్ వాస్ లైక్ మీ పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్, వెయిట్ రిడక్షన్ అవ్వాలి అని యూ హావ్ లుక్డ్ ఇంటూ. యెస్. కొన్ని చేశాను. 2 మంత్స్‌లో 6 కేజీస్ తగ్గాను. మళ్ళీ స్టాప్ చేశాను. మళ్ళీ తినడము, డైట్ ఫాలో అవ్వకపోవడము, ఇవన్నీ చేయడం వల్ల మళ్ళీ 72కి వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు ఫిటెగ్యూని ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి చాలా మంది రివ్యూస్ పెడుతుంటే దాన్ని బట్టి మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. విత్ ఇన్ ఏ మంత్ ఐ లూజ్ 4 కేజీస్. యాహ్! సో, ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఫిటైక్యూ చూసారు. సో, బేసికల్లీ ఎప్పుడన్నా అంటే లైక్ ఇప్పుడు మీరు జాంబియాలో ఉంటున్నారు. ఫిటైక్యూ వి ఆర్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో, ఆన్‌లైన్ కదా! ఎట్లా వర్క్ అవుతదేమో, అసలు నా టైమింగ్స్‌కి సెట్ అవుతదా? డైట్ అంటే ఎటువంటి డైట్ ఇస్తారు? మొత్తం ఆన్‌లైనే, కరెక్టే ఉంటదా? స్కామ్ ఉంటదా? అట్లా ఏమన్నా డౌట్స్ వచ్చాయా మీకు ఇనీషియల్‌గా? అలా ఏం డౌట్స్ రాలేదు. ఎందుకు అంటే డాలీ మ్యామ్ నాకు ఫస్ట్ డే నుండి నమ్ ఆహ్, తను తను నాకు బాగా అలా మెంటల్‌గా ప్రిపేర్ చేసేసారు. మీరు తగ్గగలరు, మీరు చేయగలరు అని చెప్పేసి. అందుకనే తన మీద హోప్ తోనే, తన మీద ట్రస్ట్ తోనే నేను జాయిన్ అయ్యాను. అదర్‌వైజ్ సో మెనీ డైటీషియన్స్ I followed, but they didn't given me this much trust. Every week she was taking a call, and whenever I'm having any problem or any doubts, every time she was giving me replies. ఓకే. సో, ఇనీషియల్ వీక్స్ ఎట్లా అనిపిచ్చింది ప్రశాంత్? ఈ డైట్‌తో గాని, వర్కౌట్స్‌తో గాని? ఎందుకంటే నాకు తెలిసినంత వరకి స్టార్టింగ్‌లో డైట్ అనగానే కొంతమంది భయపడతారు. కొంతమంది అరే! ఏం తింటున్నాను అన్నట్టుంటది. సో, మీకెట్లా అనిపిచ్చింది? అది నాకొక డైట్ లాగా అనిపించలేదు. ఎందుకంటే తను హోమ్ రెమెడీస్ తోనే అన్ని ఇంట్లో మన కిచెన్ ఐటెమ్స్ తోనే తను మొత్తం డైట్ ప్లాన్ అంతా ఇచ్చారు. అది కూడా నా బాడీకి తగ్గట్టు, నా వెయిట్‌కి తగ్గట్టు, అండ్ ఇక్కడ జాంబియాలో నాకు ఏమైతే అవైలబుల్ ఉంటాయో వాటితోనే ఇచ్చారు కాబట్టి నాకంత ప్రాబ్లమ్‌గా అనిపించలేదు నిత్య. సో, అన్నీ తింటూ గూడా హ్మ్. మీరు మన ఓన్ ఫుడ్ తింటూనే ఈజీగా 4 కేజీస్ లాస్ అయ్యారు 1 మంత్. సో, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్?
యాహ్! అన్నీ తింటూనే దట్ టూ స్టమక్ ఫుల్లింగ్‌గా ఉండేది తనిచ్చిన డైట్. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా. 1 మంత్‌లో 4 కేజీస్ తగ్గానంటే 3 మంత్స్‌లో 12 కేజీస్ అయినా తగ్గొచ్చు గదా! అనుకున్నాను. సో, కమింగ్ టు డైట్ పార్ట్ అంటే మీకు తెలిసినట్టయితే నాకు తెలిసి డాలీ గూడా ఎటువంటి ప్రోటీన్ పౌడర్స్, ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వకుండా కిచెన్ ఫ్రెండ్లీ డైటే ఇచ్చింది. సో, మీరింకేమన్నా అంటే ఎక్కువ కాంప్లికేషన్స్ అంటే మీల్ ప్రెప్పింగ్‌లో గానీ, లేదంటే రెసిపీస్ కుక్ చేసుకోవడంలో గానీ, అక్కడేమన్నా కాంప్లికేషన్స్ ఆర్ ఎల్స్ లైక్ ఏమన్నా ఫేస్ చేసారా? ప్రాబ్లమ్‌గా అట్లా ఏమన్నా? ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు నిత్య. బికాజ్ ఆహ్, నేను జాంబియా వచ్చిన తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌తో కొంచెం ప్రాబ్లమ్ ఉండే. ఆహ్, ఈ ఈ ఫిటైక్యూ జాయిన్ అయిన తర్వాత డాలీ మామ్ ఇచ్చిన డైట్ వల్ల ఫస్ట్ మంత్‌లోనే నాకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చేసాయి. అండ్ పీరియడ్ తర్వాత తను నాకు సీడ్ సైక్లింగ్ అని స్టార్ట్ చేశారు. దాని తర్వాత డే టు డే మీరు తీసుకుంటున్నారా? లేదా? మీరు మెయిన్‌గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీదనే కాన్సంట్రేట్ చేయాలి. వెయిట్ మీద చేయొద్దు అని చెప్పేసి కూడా తను నాకు మోటివేషన్ ఇచ్చారు. సో, సీడ్ సైక్లింగ్, డైట్ ఇవన్నీ థరోగా అంటే డే టు డే వైస్‌గా ప్రాపర్‌గా ఫాలో అయ్యారు కదా? యాహ్! డే టు డే తను ఎవ్రీ డే తను మీల్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఫోటోస్ పెడతాను గదా! తను ఏ రోజు పెట్టకపోయినా సరే, తను వెంటనే మెసేజ్ చేసేస్తారు. ఇవాళ మీరింకా పెట్టలేదు అని ఆ భయంతోనైనా మనం అలా సెండ్ చేసేస్తాము. ఆ భయంతోనే నేను ఫాలో అవుతున్నాను కూడా. అరే! రోజు అడుగుతారు గదా! పెట్టకపోతే బావుండదు. నేను జాయిన్ అయ్యాను గదా! అని జెప్పేసి అన్నీ సెండ్ చేస్తూ ఉండేదాన్ని. యాహ్! సో, ఇక్కడ మీకు కన్సిస్టెంట్ మీల్ పిక్ ట్రాకింగ్, ఫాలో అప్ కాల్స్ ఉండేసరికి యూ విల్ స్టే ఆన్ ట్రాక్. సో, మీకు అదెట్లా అనిపించింది? లైక్ వీక్లీ కాల్స్ కానివ్వండి, డైలీ మీల్ పిక్చర్స్ ట్రాకింగ్ గానివ్వండి. సో, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? నేను ఫస్ట్ ఇంత ఫాలో చేస్తారు. ఏం ఏం చేస్తారు చేయరులే అని అనుకున్నాను. కానీ ఎవ్రీడే ఇలా ఫాలో అప్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక ట్రూ డైటీషియన్‌ని మీట్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు. వి అట్ ఫిటాయికి వి గివ్ థట్ మోటివేషన్ అన్నమాట. యాహ్! ఎవ్రీ వీక్ డాలీ మ్యామ్ కాల్ చేస్తారు. ఆఫ్టర్ గివింగ్ మెజర్‌మెంట్స్ షీ విల్ కాలింగ్ మీ అండ్ ఆస్కింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత నేను నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే తనకి చెప్తాను. ఏమీ లేకపోతే ఇంకా కొంచెం సేపు ఎక్కువగానే మాట్లాడతారు. మాట్లాడి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మీరింకా చేయండి. ఈ వీక్ ఇది, ఇది ఈ వీక్ మీకొచ్చేసి ఈ టార్గెట్ అని జెప్పేసి తను నాకు టార్గెట్స్ ఇస్తూ ఉంటారు. అలా నాకు మోటివేషన్ వచ్చింది. సో, ఇంకేం చేంజెస్ చూసారు ప్రశాంతి? అంటే లైక్ మీ వెయిట్ 4 కేజెస్ లూసారు విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్. సో, అది కాకుండా ఇంకేం చేంజెస్ అంటే లైక్ మీ ఎనర్జీ లెవెల్స్‌లో గానీ, స్లీప్ సైకిల్‌లో గానీ, సో, హౌ ఇంకా వేరే చేంజెస్ ఎట్లా ఉండే? మెయిన్‌లీ నాకుండే ప్రాబ్లమ్ ఏంటంటే స్వీట్ క్రేవింగ్స్. తను నాకిచ్చిన ప్రోటీన్ డైట్ వల్ల కూడా హోమ్‌మేడ్ ప్రోటీన్ లాగా చెప్పేవాళ్ళు. మీరు ఇవి తీసుకోండి, ఇవి తీసుకోండి. వీటిలో ఇంత ప్రోటీన్ ఉంటుంది అని చెప్పేసి తను నాకు లిస్ట్ ఇచ్చేవారు. నేను అది ఫాలో అయిన తర్వాత నాకసలు స్వీట్ క్రేవింగ్స్ అనేవే రాకుండా వెళ్ళిపోయాయి. అది నాకు మెయిన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనిపిచ్చింది. దాని యాహ్! తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గూడా కొంచెం ప్రాబ్లమ్ పోయింది. వెయిట్ తగ్గిన తర్వాత నాకు కొంచెం డ్రెసెస్‌లో చేంజ్ తెలుస్తుంది. అండ్ మై ఫేస్‌లో గూడా డబుల్ చిన్ ఎక్కువుండేది ఇంతకుముందు. ఇప్పుడు దానిలో కొంచెమైనా తగ్గింది అనిపిస్తుంది. సో, వర్కౌట్స్‌లో వాట్ డిడ్ యూ చూస్? అంటే లైక్ మీరు వర్కౌట్స్ ఏం చేసేవాళ్ళు? ప్రీ రికార్డెడా? లేదంటే యోగానా? లేదంటే 1 టు 1 ఏది తీసుకున్నారు? వర్కౌట్స్ వచ్చేసి ప్రీ రికార్డెడ్ మ్యామ్ ఎవ్రీడే నాకు ఆహ్, మెయిల్‌కి లింక్స్ వచ్చేవి. యూట్యూబ్ లింక్స్. అవి నేను ఎవ్రీడే ఫాలో అయ్యేదాన్ని. ఓకే. సో, వర్కౌట్ వీడియోస్ ఎట్లా అనిపించాయి మీకు? యాహ్! జస్ట్ ఇట్స్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ వీడియోస్. అంత ఎక్కువగా గూడా ఏమి అనిపిచ్చేది గాదు. ఓకే. బాడీకి సరిపోయేవి అలా. మరీ ఎక్కువ స్ట్రెస్ ఇచ్చేవి వర్కౌట్స్ కూడా కావు అనిపించింది. ఎన్ని డేస్ అవుతుంది ప్రశాంతి ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి? 1 ½ మంత్ అయింది నిత్య. ఓకే. ఓకే. సో, 1 ½ మంత్‌లో హౌ మచ్ వెయిట్ యూ లాస్ట్? 5 కేజీస్. ఓహ్! దట్స్ రియల్లీ గ్రేట్ ప్రోగ్రెస్. ఇంకా మీరు చెప్పినట్టు మీకు బాడీలో ఆ ఇంచ్ లాస్, డబుల్ చిన్ ఇవన్నీ గూడా మీకు డిఫరెన్స్ కనిపించేసరికి ఐ యామ్ అస్యూమింగ్ లైక్ యూ వుడ్ హావ్ బీన్ వండర్‌ఫుల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. ఫిటెక్యూలో జాయిన్ అయిన తర్వాత నాకైతే మంచి మోటివేషన్ వచ్చేసింది. ఇలా నేను వెయిట్ తగ్గగలను. నా బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉన్నానో అలా నేను మళ్ళీ రాగలను అనే ఒక మోటివేషన్ వచ్చింది. నాకు వర్కౌట్స్ గాని, డైటీషియన్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా త్వరగా సాల్వ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఫిటెక్యూ అనేది చాలా నచ్చింది ఈ ప్రోగ్రామ్ అనేది. నేను ఈ 3 మంత్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ వర్డ్స్ ప్రశాంతి. మళ్ళీ కనెక్ట్ అవుదాం మనము. ఎండ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ విల్ కనెక్ట్ అగైన్. మళ్ళీ మీ ప్రోగ్రెస్ ఎట్లొచ్చింది? అండ్ ఐ రియలీ వాంట్ టు నో హౌ హ్యాపీ యూ ఆర్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకి. అండ్ ఎంత వరకి మీకు ఇంచ్ లాస్ కూడా ఎంత బా వచ్చింది? అండ్ వేరే పీరియడ్ రెగ్యులారిటీ ఎంత బెటర్ అయింది? అండ్ ఆల్సో ఇవన్నీ యాస్పెక్ట్స్ కూడా మళ్ళీ మనం మీ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్‌కి మాట్లాడదాం. ఓకే? ఓకే నిత్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ప్రశాంతి. It was థ్యాంక్ యూ. బాయ్. yeah, yeah. Thank you. Bye.